Audio Jungle. ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వాహన చోదకులందరికీ కంటి చూపు అత్యంత కీలకమన్నారు. ఇటువంటి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాహనచోదకులందరికీ కంటి పరీక్షలను నిర్వహించడం ద్వారా దృష్టిలోపాలను గుర్తించి, దానికి అనుగుణంగా చికిత్సలను తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. 2 రోజులపాటు చేపట్టనున్న కంటి వైద్య శిబిరంలో భాగంగా వీలైనంత ఎక్కువ మంది వాహనచోదకులకు కంటి పరీక్షలను నిర్వహించాలన్నారు. అంతకుముందు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన రవాణా శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల బారినపడి, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఎంతోమంది సరైన సమయానికి రక్తం దొరకక మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిర్మల్ను రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా మార్చాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 26 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలను చేపట్టడం ద్వారా 20 వరకు ప్రమాదకర ప్రాంతాలను ప్రమాద రహిత ప్రదేశాలుగా మార్చినట్లు తెలిపారు. ప్రమాదకర డ్రైవింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. పోలీసు శాఖ సహకారంతో ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి వచ్చిన పోసెట్టి అనే వృద్ధుని చేతిలో హెల్మెట్ను గమనించిన కలెక్టర్ ఆయనను అభినందించారు. ప్రతి ఒక్కరూ పోసెట్టిని ఆదర్శంగా తీసుకొని ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి దుర్గాప్రసాద్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ముర్తాజా అలీ, రానాశ్రీ, అక్షయ్, రజనీకాంత్లు, డిఎంహెచ్ఓ రాజేందర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్, నిర్మల్ పట్టణ తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ అభిలాష మేడం గారికి, డిఎంహెచ్ఓ రాజేంద్ర గారికి, మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గారికి, ప్రెస్ మిత్రులకు, ఇతర అధికారులకు, స్కూల్ బస్ డ్రైవర్స్కి, వివిధ సేవల కోసం ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ నమస్కారం. రోడ్డు భద్రత ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఒక నెలను రోడ్ భద్రత మొత్తం రోడ్ సేఫ్టీ గురించి డెడికేట్ చేయడం జరిగింది. ఈసారి కేర్ అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో వెళ్తూ ఉంటాం. ఈసారి కేర్ అంటే జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, అందరినీ జాగ్రత్తగా ఉంచండి అని ఒక ఉద్దేశంతో ఈసారి మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేడం ఇందులో భాగంగా మేడం జనవరి 1 నుంచి మేడం మేము నిర్మల్ టౌన్లో విలేజెస్లో జంక్షన్స్ దగ్గర వివిధ వాహనదారులకు అవేర్నెస్ క్రియేట్ చేశాం మేడం. హెల్మెట్ మీద మేడం మీరు అన్నట్టు మైనర్ డ్రైవింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ చేస్తున్నారు మేడం. మేము కేసెస్ కూడా రాస్తున్నాం మేడం. అయితే కొంతమంది మారారు మేడం. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా శిక్ష ఏమని చెప్పేసి ఈ మధ్య మనకి ఒక జియో కూడా వచ్చింది మేడం. మొత్తం పర్మనెంట్గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కానీ పేరెంట్స్ మేడం 25,000 రూపీస్ పెనాల్టీ వేసేసి వాళ్ళకి శిక్ష అయిపోయింది మేడం. మైనర్ స్కీమ్ ఇచ్చిన బండి ఇచ్చిన వ్యక్తులకు ఎక్కువ శిక్ష పడేటట్టు ఒక చట్టం వచ్చింది మేడం రీసెంట్గా. దాన్ని మేము స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం మేడం. అలాగే మీరు ఇచ్చిన దిశ చేస్తున్నాం మేడం. చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేడం. ఇంకా నెక్స్ట్ మేము బైక్ ర్యాలీ కూడా చేస్తున్నాము. అందరికీ వాహనదారులకు హెల్మెట్ మీద అవేర్నెస్, సీట్ బెల్ట్ మీద అవేర్నెస్, వెహికల్ ఒక అవేర్నెస్, అంటే కమర్షియల్ వెహికల్స్ కూడా కలిపి మొత్తం భారీ ఎత్తున మనం ర్యాలీ చేయబోతున్నాం 29 తారీఖు. దాన్ని కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రోడ్ భద్రత మాసాలు భాగంగా ఈరోజు ఉచిత కంటి పరీక్ష మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. దీని ఉద్దేశం ఏంటంటే చాలామంది మనం అంటే వాహనాలకు మెయిన్గా కంటి చూపు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కమర్షియల్ వెహికల్స్ అంటే పెద్ద వెహికల్స్ నడిపే వాళ్ళు వేల కిలోమీటర్స్ పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళకి ఏంటంటే ఈ హెడ్లైట్స్ కళ్ళలో పడి వాళ్ళకు కంటి చూపు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి దెబ్బతింటూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే పోయి చూపెట్టుకోలేదు, అంటే హాస్పిటల్కి ఏమి వెళ్తాము, ఏం చేస్తామని. అటువంటి వాళ్ళ కోసం అని మేము ఉచిత కంటి పరీక్ష ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఉచితంగా వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో చెక్ చేసుకొని, అంటే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ వాహనం నడపడానికి మంచిగా ఉండేటట్టు ఒక ప్రోత్సాహం చేయడానికి మేము ఈ కార్యక్రమం చేస్తాం. అలాగే రక్తదాన శిబిరం, మనలో మీకు తెలుసు రక్తం చాలా ఇంపార్టెంట్. అయితే రక్తం అనేది రోడ్డు మీద దానం చేయకుండా ఇట్లా మనం ఒక మంచి ఉద్దేశంతో దానం చేసేదంటే చాలామంది మనకు ఏమంటారు, ఎవరికైతే అవసరం ఉందో రక్తం, అంటే ఊరికే మనం యాక్సిడెంట్ చేయకుండా, యాక్సిడెంట్ ద్వారా మన రక్తాన్ని వృధాపోకుండా ఒక మంచి ఉద్దేశంతో చేస్తే ఏమవుతుందంటే 10 మందికి ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో రక్తదాన శిబిరం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చే ప్రతి ఒక్క రక్త పొట్టు కూడా మంచికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో తలసీమయ పిల్లలకు, అలాగే వివిధ ఏమంటే ఆపరేషన్స్ కోసం వచ్చిన వాళ్ళకు, అలాగే డయాలసిస్ పేషెంట్స్కి చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇటువంటి మంచి ప్రోగ్రామ్కి మన కలెక్టర్ గారు వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మేడం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మేము చించోలు ఇక్కడ ఉంటుంది మేడం, వాళ్ళందరూ కూడా రమ్మని చెప్తున్నాం మేడం. వాళ్ళకి అవసరమైతే వాహన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. ఇవాళ రేపు ఈ కార్యక్రమం డిఎంహెచ్ గారు హెల్ప్తోనే మేము సక్సెస్ఫుల్గా చేస్తాం మేడం. మేము మినిమం ఒక 100 మందికి బ్లడ్ డొనేషన్కి అయితే ప్లాన్ చేస్తాం మేడం. ఈ 100 బ్లడ్ డొనేషన్ యూనిట్స్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం మేడం. మనకే ఉపయోగపడుతుంది మేడం. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి చాలా శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసిన మన డిఎంహెచ్ఓ గారికి, ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ గారికి, ఇక్కడ వచ్చేసిన డాక్టర్స్కి, ప్రజలకి, కొంతమంది డ్రైవర్స్ బ్యాచెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి, మన మీడియా మిత్రులకి అందరికీ ఫస్ట్ నా పేరు నమస్కారం అండ్ ధన్యవాదాలు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రోడ్ సేఫ్టీ మంత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి. రోడ్లో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది. ఒక సర్వే జరిగింది, ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మ్యాక్సిమం డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్. అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది. సో దీంట్లో మనకి ఏం అర్థం వచ్చింది అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. చాలామంది మన డిస్ట్రిక్ట్లో, మన స్టేట్లో, మన కంట్రీలో 2 వీలర్స్ 4 వీలర్స్ డ్రైవ్ చేస్తారు. కానీ మేజర్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ యాక్చువల్ నాలెడ్జ్ అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్. సో పెలికన్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది, పెడెస్ట్రియన్ పాసింగ్ ఎట్లా ఉంటుంది, ఇది అవన్నీ చాలామందికి ఐడియా లేదు. అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర మన జిల్లాలో మైనర్ డ్రైవింగ్ కూడా చాలా హై ఉంది. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ రోడ్లో చూస్తేనే చాలా చిన్న పిల్లలు 15-16 ఇయర్స్ పిల్లలు దే ఆర్ డ్రైవింగ్ ది రోడ్స్. ట్రిప్లింగ్ చాలా కామన్ ఉంది. హెల్మెట్ చాలామంది యూజ్ చేయట్లేదు. సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక లాస్ట్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ డ్రైవింగ్ అ స్కూటీ. నేను ఐ వాజ్ వేరింగ్ హెల్మెట్. వెనుక నుంచి ఒక ట్రక్ జస్ట్ టచ్ చేసి పోయారు. ఎందుకంటే ట్రక్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్కూటీ. టచ్ చేసి పోయారు, నా స్కూటీ అట్లాగే స్కిడ్ అయింది. నేను ఆల్మోస్ట్ 100 meters ఆన్ హెడ్ ఆన్ నాకు కొలిషన్ అయింది. బట్ బికాజ్ ఐ వాజ్ పర్సనలీ వేరింగ్ హెల్మెట్ ఐ కుడ్ సర్వైవ్. సో నాది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. హెల్మెట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, స్పెషల్లీ ఫర్ ఆల్ 2 వీలర్స్. ఎందుకంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా అంటే ఇది మీ సేఫ్టీ అవుతుంది. సో ఈ వేదిక నుంచి మీ అందరితో కోరుతున్నాను, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టండి. అండ్ ఎవరైనా అంటే యూజువల్గా కూడా ఎవరైనా ఇంటి నుంచి కూడా బయట 2 వీలర్ నడపడానికి పోతున్నారు అంటే అమ్మాయ లేకపోతే సిస్టర్స్, బ్రదర్స్కి లేకపోతే హస్బెండ్స్కి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని పోవాలి. అలాంటి మీరు స్టబర్నెస్ ఇంటిలో కూడా చూపెట్టండి. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయిన తర్వాత మనం ఏం చేయలేము. మన క్రిటికల్ కేర్ చేస్తాము, ఫర్దర్గా మెడికల్ హెల్ప్ చేస్తాము. కానీ మీకు ఫిజికల్గా ఒకవేళ ఏదో జరిగింది అంటే ఇట్ ఈస్ రియల్లీ ఇర్రివర్సిబుల్ అండ్ మెంటల్ ట్రామా కూడా చాలా ఉంటుంది. సో మన డిఎంహెచ్ఓ గారు కూడా ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్. హాస్పిటల్లో ఇఫ్ యూ సీ యాక్సిడెంట్ కేసు చాలా ఘోరంగా ఉంటుంది, చూసినా కూడా చాలా బాధ ఉంటుంది. అండ్ అట్ మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్. అట్ ద సేమ్ టైం 4 వీలర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ ఐడియా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో రియర్ సీట్ బెల్ట్ కూడా చాలామంది వేసుకోవట్లేదు, ఫ్రంట్ సీట్ బెల్ట్ కూడా వేసుకోవట్లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే సడన్గా ఓవర్ స్పీడింగ్లో ఇఫ్ సడన్ దెర్ ఇస్ అ మూవ్మెంట్ ఆల్సో సడన్లీ దెర్ మైట్ బి అన్ యాక్సిడెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ
ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, ఇది ఓన్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది అలాంటి కూడా లేదు. కాబట్టి పర్సనల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరితో కోరుతున్నాను, ప్లీజ్ ఫాలో ది యూజువల్ రోడ్ గైడ్ లైన్స్, రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా ఫాలో చేసేసేయండి. మన జిల్లా వారీగా కూడా రేపటి నుంచి 2 days మనం ఒక క్విజ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్విజ్కి లింక్ ఆల్ సిటిజన్స్ కోసం ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో 50 questions ఉంటుంది. జనరల్ రోడ్ సేఫ్టీలో ఏమేమి ఉండాలి, వీ విల్ గివ్ యూ క్వశ్చన్ యాడ్స్ ఆల్సో. Anyone can come and fill it. Whoever scores the maximum, we will felicitate them on 26th Republic Day. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ అవర్ రోడ్ వాలంటీర్స్. రూల్స్ ఖచ్చితంగా అందరికీ తెలుసుకోవాలి. ఈ జిల్లా గురించి మాట్లాడితే ఈ జిల్లా వారీగా లాస్ట్ ఇయర్ మనకి 26 యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయి. యాక్సిడెంట్ స్పాట్స్ అంటే బ్లాక్ స్పాట్స్ ఉంటుంది. ఏ పాయింట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ ఉంటుంది, మేబీ రోడ్ టర్నింగ్, మేబీ కర్వ్, మేబీ ఘాట్స్లో, ఆ ఏరియాస్కి పోలీస్ వాళ్ళు అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి సర్వే చేసి తర్వాత ఒక యాక్సిడెంట్ స్పాట్ ఏర్పాటు చేస్తారు. సో మన జిల్లాలో లాస్ట్ ఇయర్ 26 స్పాట్స్ ఉన్నాయి. ఈరోజు మాట్లాడితే ఆ 26 స్పాట్స్లో 20 స్పాట్స్ హ్యావ్ బిన్ క్లియర్డ్. సో ఇంకా 6 స్పాట్స్ ఇప్పుడు కూడా ఉంది. బట్ 20 స్పాట్స్ లాస్ట్ 1 yearలో క్లియర్ అయింది. ఎట్లా క్లియర్ అయింది అంటే మేబీ సడన్ ఇన్క్లినేషన్ ఉండొచ్చు, మేబీ సడన్ కర్వ్ ఉండొచ్చు. సో అది ఇంజనీరింగ్ ద్వారా, జియోమెట్రికల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా అది సరిగా చేయడం జరిగింది. సో రోడ్ సేఫ్టీలో జిల్లా వారీగా మన యాక్సిడెంట్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము, మన టీం ఏర్పాటు చేస్తున్నాము, మన అవేర్నెస్ డ్రైవ్ చేస్తున్నాము. ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చొరవతోటి మన కంటి ఇది చూపులు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేశాము. కానీ దీనికంటే ముఖ్యమైన ఏమంటే మన 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 సేఫ్టీ కూడా మనం చూడాలి. కాబట్టి యాజ్ అ రోడ్ సేఫ్టీ చైర్మన్ ఈ వేదిక నుంచి నిర్మల్ జిల్లాకి నా రిక్వెస్ట్ ఏమంటే, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ అవుట్, కంపల్సరీ 2-wheeler ఉంటే హెల్మెట్ కంపల్సరీ వేర్ చేయండి. 4-wheelers ఉంటేనే కంపల్సరీ సీట్ బెల్ట్ వేర్ చేయండి. నైట్లో ఇఫ్ యువర్ విజన్ ఈజ్ నాట్ కరెక్ట్, ప్లీజ్ డోంట్ డ్రైవ్. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఏమవుతుంది అంటే మీరు ఓవర్ స్పీడింగ్ చేస్తారు, వేరే వాళ్ళు జస్ట్ పెడెస్ట్రియన్ ఉంటారు, యూ విల్ క్రియేట్ యాక్సిడెంట్స్ ఫర్ దెమ్. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీఆర్ బిహేవింగ్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. ఈ వేదిక నుంచి మీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ బిహేవ్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఉంది ఫర్ యూ ఆల్సో అండ్ ఫర్ అస్ ఆల్సో. సో ఈ వేదిక నుంచి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంత మంచిగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు అందుకు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కోరేది ఏమంటే, మీరు లైసెన్స్ చెకింగ్ అవన్నీ కూడా కంటిన్యూస్గా చేయండి. మీ టీమ్ షుడ్ బి దేర్ ఆన్ ది ఫీల్డ్. కంటిన్యూస్గా హెల్మెట్ మీద ఫోకస్ పెట్టండి. ట్రాన్స్పోర్ట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే పనిలో ఉంటారు. We will all be continuously monitoring it. From your side also, we request a lot of cooperation. Thank you.